పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే. సర్వేలో 86% పైగా ఓటింగ్. కొన్ని విషయాల్లో నష్టం అంటూ పేరెంట్స్ ఆందోళన. పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలని ఇటీవల కర్ణాటక, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ ఈ తరహా విధానాన్ని తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై దిశ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ సర్వేలో టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు, ఇతరులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడించారు. దాదాపు 86% పైగా ఓటింగ్ నిషేధించాలి అని. అంతేనా? 14% ఏంటంటే ఉంచాలి, వాళ్ళకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయని చెప్పేసి కొంతమంది. మరి ఆ కొంతమంది అంటే ఎటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు అనేది. ఎందుకంటే పొయ్యి మీద సర్వ పెట్టే, ఫోన్ వస్తే మురువ పెట్టే, ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొట్టే పిల్లల గురించి దువ్విందే దువ్వ బట్టే, ముసి ముసి నవ్వ బట్టే, సిరిపిగా సిరిపీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే. తల్లికే లేదా బుద్ధి. తల్లిదండ్రులు కూడా అన్ననే మునిగిపోతున్నారు తాత. అవును, వినవా? వీళ్ళని చూసి పోరగాళ్ళు కూడా తయారవుతారు. అయితే అయ్యను ఈ ముచ్చటని చెప్తా. ఇప్పుడు అయ్యా అమ్మ ఈ ఫోన్ల సోకాటం మీదనే ఉండరు. ఇప్పుడు అమ్మ తీరొక్క తిరిగి హాయ్ హాయ్ ఆయన ఈయన గిట్టనే అక్రమ సంబంధాలు కూడా గిట్టనే పెరిగిపోతున్నాయి. ఇది ఒక వరుస అవుతుందా? వీళ్ళని చూసి పోరగాళ్ళు తయారవుతుంది. అయితే ఇప్పుడు పోరగాళ్ళు తయారైనాక మరుస్తారా? లే బడికి పోరా గద్దగా అంటే అమ్మ నాకు ఫోన్ కావాలి అని కదలబడుతుంది. బోధింట్రా పిల్లగా అంటే అమ్మ నాకు ఫోన్ బోధింటా అని కదలబడుతుంది. ఓ అమ్మ ఈ కథలు నడుస్తున్నాయిగా. ఇప్పుడు పోరగాళ్ళకు బాగా అలవాటు అయిపోయింది. ఇక ఇప్పుడు మరవాలంటే ఎట్లా మరుస్తారు? ఇప్పుడు ఓటు వాళ్ళకు అనుభవం అయింది. అయితే కొంత 14% మంది ఏమంటే ఫోన్లు ఇవ్వాలి అని అంటారు. ఫోన్లు ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారంటే ఆ 14% మంది కూడా ఎప్పుడైనా స్కూలుకు సంబంధించినవి ఆన్లైన్ ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, సాయంత్రం పూట ట్యూషన్లు ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది స్కూల్ నుంచి రాగానే ఆన్లైన్ ట్యూషన్ పెట్టిస్తారు. ఇప్పుడు ఆఫ్లైన్లో పోయి తోలు రావాలి, తోలుకపోవాలంటే ఇబ్బందులు అవుతాయని ఇళ్ళల్లో పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి కదా. ఈ పెద్ద పెద్ద టీవీలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ క్లాసులు పెట్టించుకుంటారు. ఆన్లైన్ క్లాసులు పెట్టించుకొని ఆన్లైన్ క్లాసులల్లో ట్యూషన్లు. ఇప్పుడు ఇంట్లో 14% మంది ఏమో ఇవ్వాలంటారు, 86% మంది వద్దంటారు.